ప్రజాపాలన, ప్రజాపాలన అంటే ఏంటిదో గాదు. ఇగో గిదే. ప్రజలే ఆక్సిజన్ సిలిండర్‌లు మోసుకొని పోవుడు. ప్రజలే డాక్టర్‌ల అవతారం ఎత్తాలే. ప్రజలే కేర్ టేకర్‌లు గావాలే. ప్రజలు వాళ్ళ రోగాలు వాళ్ళే తగ్గించుకోవాలే. దాన్నే ప్రజాపాలన అంటారు. ఇక ఇంతకంటే మంచిగా ప్రజాపాలన ఇంకెక్కడుంటది జెప్పుండ్రి. వరంగల్ జిల్లాలో ఉన్న ఎంజీఎం దవాఖాన పరిస్థితి ఇది. ఒక్క ఆక్సిజన్ సిలిండర్‌ను ఇద్దరు చిన్న చిన్న పాపలకు పెట్టిండ్రు. సరే పెడితే పెట్టిండ్రు. పిల్లలను కాపాడటానికి డాక్టర్లు ఒక ఆక్సిజన్ మొద్దునే వాడుతున్నారని అనుకుందాం జర్సేపు. కానీ వాళ్ళ ఎంబట ఆ సిలిండర్‌ను నెట్టకపోయటానికి ఓ కేర్ టేకర్ ఉండాలి గదా! ఇప్పుడు ఏమైతదని చూసేతానికి ఓ నర్సో, డాక్టరో ఉండాలి గదా! కానీ గడ్డి గంగల పోతేంది, వడ్లు వాగుల పోతేంది అన్నట్టు చేస్తే ఏందన్నట్టు? చిన్న చిన్న గాలికి వదిలేసినట్టు చేసిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినంక ఇగో గీ తిరగ నడుస్తున్నాయి సర్కార్ దవాఖానలు. నేను ఓను బిడ్డో సర్కార్ దవాఖానకన్నట్టు అయితున్నది. ఇంత ఘోరం ఎందుకున్నాయి? సర్కార్ కొత్త కొత్త పథకాలేమన్నా అమలు చేస్తున్నదా అంటే, కొత్త ఏం కర్మ, పాతవిటికే దిక్కు లేదు. కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్లు లేవు, ఆరోగ్యశ్రీ బిల్లులు లేవు. అంతా అధ్వానం భజగోవిందం అన్నట్టే ఉన్నది. సర్కారు చేస్తున్న పనులని మాట్లాడుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ నెట్టుకుంటున్నోళ్ళు.